చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో మన చిల్లీ చికెన్ రెడీ. నేను వేసిన ఉప్పు అంటే నేను ఇందాక ఒకసారి ఉప్పు చూశాను, అది మీకు తెలియకుండా చూశాను. ఉప్పు, కారము, మనం వేసిన మసాలా, టమోటాలు అన్నీ చూడండి ఎంత బాగా ఏగిపోయాయో. ముక్క అయితే ఊరికి చిదిరిపోతుంది. మనం వేసినట్టు ఏ ఒక్కటి కూడా ఆగలేదు. మసాలాలు ఎంత చక్కగా ఏగితే అంత టేస్టీగా ఉంటుంది కూర. చూడండి ఎంత చక్కగా ఏగింది. ముక్క అయితే ఊడిపోతూ ఉంది. ఇప్పుడు ఇంకైతే కూర అయితే మొత్తానికైతే అయిపోయింది. ఇప్పుడు లాస్ట్గా కొంచెం కస్తూరి మేతి, ఇదైతే నేను రెడీ చేసి పెట్టుకున్నాను మేతి. ఇది లాస్ట్గా కొంచెం కొత్తిమీర కాడలుగా వేసుకోవడానికి నాకు ఇష్టం కొత్తిమీర, అందుకని వేసేస్తున్నాను. కూర అయితే రెడీ అయిపోయిందండి. చూడండి చక్కగా అయిపోయిందో. దీంట్లో ఏ ఒక్కటి తక్కువైనా మా పిల్లలు కూడా తినరు. నేను మీకు చూపించడమే కాదు, మా బిడ్డలు కూడా ఏ ఒక్కటి తక్కువైనా కూడా తినరు. అసలు నేనైతే ఉప్పు కూడా చూడను. నాకు కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే తింటాను. ఇప్పుడు నేను వేసిన కొలతల్లో ప్రతి ఒక్కటి కూడా మీకు చూపించే వేసాను. అది చూడండి ఎంత చక్కగా ఉందో. చూడండి ఇంకా కూడా కింద ఆగతానే ఉంది. ఇప్పుడు ఏందనంటే ఇది ఆపేసిన తర్వాత కూడా ఈ చెమ్మని పీల్చేస్తుంది. నాన్ స్టిక్ బాండ్ కదా, కొంచెం లేటుగా పీలుస్తుంది. ఇప్పుడు ఈ కూర అన్నంలో వేసుకొని నేనే తిని మీకు ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడైతే దీని కింద అయితే ఆపేస్తున్నా. చూడండి ఎంత బాగా ఎగిపోయింది ఎర్రగా. ఇదే చిల్లీ చికెన్, అన్నీ పచ్చిగా చేసుకునేదే చిల్లీ చికెన్. చూడండి ఎంత బాగా వచ్చేసింది. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకొని తిని చూడండి. ముక్క కూడా చూడండి ఎంత బాగుందో. ఇంకా చాలు, ఇంతకన్నా ఎక్కువ ఏమి ఆగబడలేదు. ఇప్పుడు గ్యాస్ అయితే ఆపేస్తున్నా. ఇప్పుడు అన్నం నేను తింటాను. చూడండి తినక అన్నంలో కూడా ఇలాగే కలుపుకొని తినేసి వచ్చండి. అంటే నేను అది వేసుకోలేదు, ఊరుకు ఈ ముక్కలకు ఉండేది తింటా. అబ్బా స్వర్గంలో తేలిపోయినట్టుందండి. ఏమాగుంది, సూపర్ టేస్టీగా ఉంది. ఎంత బాగుందంటే చెప్పుకోలేని అంత ఇదిగా ఉంది. మీరు అనొచ్చు నీ సొంత డప్పులు కొట్టుకోవచ్చని. ఇది నా సొంత డప్పు అయితే కాదు, ఉన్న యథార్థమే నేను చెప్తున్నా. ముక్క చూడండి ఎలా ఉడికిపోయిందో. చూడండి ఇలా అంటేనే నలిగిపోతుంది. చాలా 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 బాగుంది. ఎంతో బాగుంది. చాలా రుచిగా చాలా టేస్టీగా ఉందండి.